ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి సిట్ విచారణ శరవేగంగా ముందుకు కదులుతోంది. సిట్ అధికారులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న కస్టడీకి వెళ్ళేటప్పుడు మీడియా కనిపిస్తే వెంటనే ఆయన ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, మీ అంతు చూస్తా, మీ సంగతి చూస్తా అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ సిట్ అధికారుల విచారణకు ఆయన హాజరైనటువంటి పరిస్థితుంది. సిట్ విచారణలో చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు వేశారు. సిట్ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు దాటవేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అడిగారు. పూర్తిగా ఆధారాలు ముందు పెట్టి ఏ రోజు ఏం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఆ డిస్టిలరీస్ కంపెనీ నుంచి వసూలు చేసినటువంటి సొమ్ముని ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆధారాలు ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ కూడా అవి ముందు పెట్టి క్వశ్చన్ చేస్తుంటే నీళ్లు నములుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ముఖ్యంగా సిట్ అడిగినటువంటి ప్రశ్నలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన సమాధానాలకు సంబంధించి 1-2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తాడేపల్లి ప్యాలెస్లో, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి అతి సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ 312, ఆ ఫ్లాట్ నెంబర్ 312లో పెద్ద మొత్తంలో డబ్బులు దాచేశారు. రాజకేశ్వరరెడ్డి ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, ఇక్కడ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో దాచిపెట్టడం. మీరు ఎందుకు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి పదే వెళ్ళారు? ఆ అపార్ట్మెంట్ పూర్తిగా బాధ్యతలు చూస్తున్న, ఆ ఫ్లాట్ నెంబర్ 312 బాధ్యతలు చూస్తున్న ప్రణయ్ ప్రకాష్ని మీరు ఎందుకు ఇన్నిసార్లు కలవాల్సి వచ్చిందని చెప్పి నేరుగా సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని క్వశ్చన్ చేశారు. మా పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు, ఆ అపార్ట్మెంట్లో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా కార్యకర్తలు ఉంటారు, మేము రెగ్యులర్గా వెళ్తుంటాం, కలుస్తుంటాం అని డొంక తిరుగుడు సమాధానాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే ఆ 312 ఫ్లాట్ నెంబర్లో కోట్ల రూపాయలు ఉంచి ఎలక్షన్స్ టైంలో ఇక్కడి నుంచే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతమంది అనుచరులను పంపిస్తాడు. ఈ 312 ఫ్లాట్ నెంబర్లో ఉన్న ప్రణయ్ ప్రకాష్ వీళ్ళకి ఎంత ఇవ్వమంటే అంత ఇచ్చి ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పంచిపెట్టాలో చాలా క్లియర్ డైరెక్షన్ ప్రకారం నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి సంబంధించి ఆధారాలు చాలా క్లియర్గా పెట్టి అడిగితే చెవిరెడ్డి ఏం చెప్పలేదు. మే 9వ తారీఖున గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక లారీలో 8,36,00,000 రూపాయలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తూ ఉన్నారు. మార్గ మధ్యలో పోలీసులు పట్టుకున్నారు. ఎలక్షన్ టైంలో తనిఖీలు చేస్తారు కదా, ఆ లారీ వెనకాల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ ఒక సెక్యూరిటీ లాగా ఆ లారీ వెనకాలే ఫాలో అవుతూ వచ్చారు. ఎప్పుడైతే ఈ లారీని అడ్డుకుని ఆ 8,36,00,000 రూపాయలు పోలీసులు స్వాధీనపరుచుకున్నారో వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి ఫోన్ చేసి, మీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసేయండి, వెంటనే చేసేసి పారిపోండి అని చెప్పారు. ఇది కూడా రికార్డ్ అయ్యింది. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కరెక్ట్గా ఆ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతమందికి ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు కూడా ఈ ఆధారాలు కూడా ముందు పెట్టి ప్రశ్నిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోట మాట రాలేదు. దొరికిపోయారు అడ్డంగా. మళ్ళీ బుకాయిస్తూ ఉన్నాడు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు గుర్తు లేదు. అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తాడు కదా, సేమ్ ఇదే ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ విచారణలో ఇవే సమాధానాలు, నాకేం సంబంధం, నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, ఇలాంటి సమాధానాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారుల ముందు చెప్పాడు. ఇంకొకటి, ఏ అభ్యర్థులకు మీరు ఈ మద్యం లంచం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని తమ పార్టీ అభ్యర్థులకి ఇచ్చారు కదా, ఇన్ని కోట్ల రూపాయలు ఆయా నియోజకవర్గాల్లో పంచిపెట్టారు కదా, ఇవి ఎవరి ఆదేశాలతో చేశారు, మీరు ఎవరు చెప్తే చేశారు, దీని వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అడిగినటువంటి పరిస్థితుంది. కానీ సిట్ అధికారులనే బెదిరిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా, సిట్ ఆఫీసర్స్లో చాలామంది రాజమౌళి, సుకుమార్లు ఉన్నారంట, పెద్ద పెద్ద డైరెక్టర్లు, మహానటులు ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్లో. వాళ్ళందరి సంగతి మా ప్రభుత్వం నెక్స్ట్ మాదే వచ్చేది, అప్పుడు అందరి సంగతి తేలుస్తా అంటూ ఇంకా బెదిరిస్తూ ఉన్నాడు. విచారణకు ఏమాత్రం సహకరించట్లేదు. సో అతను విచారణ సందర్భంగా ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఆధారాలు కూడా నోట్ చేసుకుంటా ఉన్నారు. మొదటి రోజు ఎలాంటి సమాధానాలు చెప్పలేదు, ఇవాళ 2వ రోజు, తర్వాత గురువారం 3వ రోజు. సో డెఫినెట్గా ఈ 3 రోజుల విచారణ తర్వాత అవన్నీ మళ్ళీ జడ్జి గారికి సమర్పిస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా బయటకు లాగుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మద్యం కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసేదేమో రాజకేశ్వరరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చి అపార్ట్మెంట్లో దాచిపెట్టడం, పార్టీకి పంచిపెట్టడం, పార్టీ అభ్యర్థులకి. ఇది మొత్తం జరిగింది. కొన్ని పెట్టుబడుల రూపంలో బెంగళూరులో పెట్టడం, కొన్ని విదేశాలకు తరలించడం.
సో వసూలు చేసేదేమో రాజకేశ్వరరెడ్డి, దాన్ని ఎట్లా వాడాలన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్ళిద్దరికీ డైరెక్షన్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి. సో అన్నీ కూడా వాస్తవాలు అతి త్వరలోనే, సమీప భవిష్యత్తులోనే, ఒక్క నెల రోజుల వ్యవధిలోనే మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. వెనకాల ఉన్నటువంటి సూత్రధారులకు సంబంధించినటువంటి సమాచారం కూడా బయటకు రాబోతోంది. నెక్స్ట్ మిథున్ రెడ్డి పేరు బయటకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏమీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఆయన చెప్పినట్టు తూచా పాటించేది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లుగా ఉన్నటువంటి వీళ్ళు. చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజకేశ్వరరెడ్డి వీళ్ళందరూ పాత్రధారులే. అసలైన సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు అని కూటమి నాయకులు ఇప్పటికే చాలాసార్లు విమర్శలు చేసిన పరిస్థితి. కానీ పోలీసులకి, సిట్ అధికారులకి ఆధారాలు కావాలి. టెక్నికల్ ఎవిడెన్స్లు ఒక్కొక్కటి వెలికి తీస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అతి త్వరలోనే అందరూ బయటకు వస్తారని చెప్పి సమాచారం వస్తుంది. సో సిట్ అధికారులు చేస్తున్న విచారణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమాత్రం సహకరించట్లేదు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? ఈ విచారణ జరుగుతున్న తీరు, అసలైన సూత్రధారులు త్వరలోనే పట్టుబడతారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.